వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం శుభవార్త. సో ఇది నిజంగా శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి వారికి ఈరోజు నిజమైన ఒక న్యాయం జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది ఏంటి అంటే ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. అందులో మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ప్రెస్ ముఖంగా చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఆ శుభవార్త అంటే 3 పిల్లల నిబంధన అనేది తొలగిస్తున్నాం అని చెప్పేసి. ఇది ఎంత పెద్ద శుభవార్త అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు తెలిసిన వారే ఊర్లో మంచి లీడర్ 2014 సర్పంచ్ ఎలక్షన్స్ ముచ్చట చెప్తున్నాం. మంచి లీడరు. సో తనకి అన్ని అర్హతలు ఉన్నాయి, ఒక పేరు ఉంది, పెద్ద మనిషిగా ఏదైనా సరే నలుగురికి సాయం చేసే గుణం ఉంది, అన్ని ఉన్నాయి. 3 పిల్లల నిబంధన వల్ల తను సర్పంచ్ కాలేకపోయాడు. సో నామినేషన్ విత్డ్రా అవ్వడం, తర్వాత వేరే ఒక XYZ అయ్యారు. తర్వాత గ్రామాన్ని పరిపాలించారా లేదా అని పక్కన పెడితే ఆయన కన్నా అయినా ఒక 50% బెటర్, చాలా బెటర్ క్యాండిడేట్. అక్కడ 3 పిల్లల నిబంధన వల్ల తను రాజకీయాలకు దూరం కావడం అనేది జరిగింది. సో స్థానిక ఎన్నికలలో ఈ విధంగా చాలా మంది మంచి పేరు ఉన్నా కూడా, దాన ధర్మాలు చేసినా కూడా, సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఈ 3 పిల్లల నిబంధన వల్ల పోటీ చేయలేని వారు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మనం తెలంగాణ వెలుగులో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక అబ్బాయికి సర్పంచ్ కావాలనే ఆశ, ఊరిని మంచి చేయాలనే ఆశ ఎంతో ఉంది. సో అక్కడ తీరా చూస్తే అక్కడ మహిళకు రావడం అనేది జరిగింది. సో ఈ అబ్బాయికి పెళ్లి కాలేదు. మరి మహిళకు కదా, ఎవరికి అంటే వాళ్ళ అమ్మగారిని నిలబెడతానా అంటే, సరే ఎంతమంది పిల్లలు తమ్ముడు అంటే, సో 3 ఉన్నారన్న. సో తను అనేది ఆశలు వదులుకోవడం అనేది జరిగింది. తీరా ఈరోజు ప్రకటన రావడంతో ఇప్పుడే తనకు ఫోన్ చేసి ఈ వార్త చెప్తున్నా, ఆనందానికి అవధులు లేవు. సో ఒక రకంగా అంటే ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి ఎంతో మందికి అయితే మంచి చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 3 పిల్లల నిబంధన సడలింపు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి చాలా మంది ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మందికి రాజకీయాల్లోకి రావాలని ఉన్నవారు ఈ ఒక్క ఛాయిస్ తోటి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. అండ్ 3 పిల్లల నిబంధన తొలగడంపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.